గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయా కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 300 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తోందని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ లో హనుమాన్ దేవాలయం వద్ద రహదారి పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్లు పాల్గొన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి ఆయా కార్పొరేటర్లు ప్రతి నెల 25 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలోని అన్ని వార్డుల అభివృద్ధికి తమ సహకారం కూడా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు 100 కోట్ల నిధులు వెచ్చిస్తుందని ఆమె తెలిపారు. నగరంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు సమస్యలు లేని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగరాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. $2 crores ఏదైతే స్టాండింగ్ కమిటీలో అప్రూవ్ అవ్వాలో అవి కూడా మేము వేగవంతంగా అయ్యేటట్టు చూస్తున్నాము. ఫస్ట్ టైం ఈసారి మీరు చూసినట్టయితే 10 years లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉన్న 7 కార్పొరేటర్లు కూడా ఈ రోజు స్టాండింగ్ కమిటీలో అవకాశం దొరకడం చాలా గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే వీళ్ళు కూడా అంటే ఎవ్రీ స్టెప్ లోపల కూడా అందరూ కలిసిమెలిసి, ఎందుకంటే డెవలప్మెంట్ లోపల వస్తే ఏ పార్టీలకి అతీతంగా ఈరోజు ఎవ్రీ సిటిజన్ కూడా బాగుండాలి, ఎవ్రీ సిటిజన్ నీడ్స్ మేము తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో అన్ని పార్టీల కార్పొరేటర్లను కూడా కలుపుకుంటూ ఒక మేయర్గా నేను అందరికీ కూడా నిధులు ఇస్తాను. ఎక్కడైతే నీడెడో, ఎక్కడైతే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ 50 ఏళ్ల నుంచి ఉన్న నివాసులు కూడా ఉన్నారు. అక్కడ వాటర్ ఎక్కడైతే స్టాగ్నేషన్ అయిపోతుందో ఈ రోజు అక్కడ మనం సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ఇంకా ఎన్నో పనులు మనం జరుపుకుంటాము. ఎన్నో అంటే ఇంకా రాబోయే రోజుల లోపల కూడా మా సీఎం గారి నేతృత్వంలో మరి ఆయన సహకారంతో మరి ఇవన్నీ కూడా మేము పనులు తీసుకుని ముందుకు వెళ్తామనేసి మీ అందరితో మనం ఇదైతే 2 crores 70 lakhs పాతది ఒకటి ప్రాసెస్ ఉంది, అది చేస్తున్నారు. కొత్తగా కూడా 1 crore rupees ఎస్టిమేషన్ ఇచ్చాము. దాన్ని కూడా ఈ యొక్క డివిజన్ ని ఆదర్శవంతమైన డివిజన్ చేయడానికి సహకరిస్తారని చెప్పడం అయింది. మాకు ఇంకో ప్రాబ్లం అక్క, మీతో వీలైతే మేయర్ గారికి మీడియా ద్వారా మా కంటోన్మెంట్ ప్రజల ద్వారా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మాకు కంటోన్మెంట్ బోర్డుకి ఇప్పుడు ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నెలకి 300 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ అన్ని డివిజన్స్ డెవలప్మెంట్కి డబ్బులు కేటాయిస్తారో ఆ మాదిరిగా మా కంటోన్మెంట్ బోర్డుకి ఎలాంటి సహాయ సహకారాలు లేదు. కేంద్ర ప్రభుత్వంతో లేదు, ప్లస్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ దగ్గర కూడా నిధులు లేక మా ప్రాంతం ఏదైతే 8 బోర్డు వార్డ్స్ ఉన్నాయో అది ఇక్కడ డెవలప్మెంట్ అయితే లేదు. కావున మీరు కూడా ప్రత్యేకంగా మా మీద కూడా దృష్టి సారించి ఏ విధమైన ఫండ్స్ మాకు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తారో, రోడ్స్ కానీ మిగతా